హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చివరిలో నారా చంద్రబాబు నాయుడు గారిది వారి కుమారుడు నారా లోకేష్ గారి మాట్లాడినటువంటి చిన్న వీడియో క్లిప్పింగ్స్ అవి చివరిలో చూపిస్తా. అవి చూపించడానికి కారణం ఏంటంటే దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అంటే రోజు మాట్లాడుతుంటాం కదా, అంటే ఈ రోజుకి చాలా తేడా ఉంది. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. ఎందుకు ఆశ్చర్యం అనిపించింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపిస్తా. 2024 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి బయటికి రావడం కానీ, వారి సమస్యలు ఉన్నాయంటే బయటికి రావడం కానీ, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరని కలిసి కూడా వారి సమస్యలు చెప్పుకునే ప్రయత్నం కానీ మనం చూసాం. కానీ ఏదో చిన్న వెళుతుంది అనేటువంటి చర్చ మనం వాళ్ళ అభిమానుల్లో జరగడం కూడా చూసాం. ఏంటా వెలితి అన్నది చూస్తే ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. భీమవరం సభలో జగన్మోహన్ రెడ్డి గారు వింటేజ్లు అంటే గతంలో ఏ రకంగా అయితే మాట్లాడారో, ఆయన మాటలకు పబ్లిక్ కూడా ఏ రకంగా స్పందించేవారో, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, మాస్ స్పీచ్ కానీ, ఆ మాస్ స్పీచ్కి ఆ పబ్లిక్లో వచ్చినటువంటి స్పందన, అంటే ఇక్కడ భీమవరం సభ ఈరోజు దద్దరిల్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే నాకైతే అనిపించలేదు. నేను ఆ విజువల్స్ చూసిన తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత. నేను మొన్నే చెప్పా, భీమవరం సభ ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటిది. దీని గురించి పదే వీళ్ళు నెగిటివ్ చేసేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వచ్చి కలిసిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగనీయకుండగా వారు జగన్మోహన్ రెడ్డి గారి రాకను వ్యతిరేకిస్తున్నారనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే ఈరోజు అక్కడ రియాక్షన్ కానీ, ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సభ అయిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ కూడా వాల్యుబులే. చాలా అంటే చాలా స్ట్రైట్గా అడిగారు. ఒకసారి ఆ వివరాలు, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు కూడా చూడండి. మాటలు కాదు, విజువల్స్ కూడా చూపిస్తే కొంతమందికి అర్థమవుతుంది. ఇదిగోండి, ఇంకా చూపిస్తా. నేను ఇక్కడ వాయిస్ మ్యూట్ పెట్టాను, చూడండి. ఇది చూడండి. భీమవరం వెళ్తే జనాలు ఎవరు వస్తారు? జగన్, నువ్వు వెళ్తే అక్కడ ఎవరేమి నిన్ను వెళ్ళిపోమని చెప్తారు, గో బ్యాక్ జగన్ అంటారని చెప్పి కొంతమంది మాట్లాడారు. వాట్ ఈస్ దిస్? గతంలో వీటికి ఎంత ఇది ఉంది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు వీటికి గ్రీన్ మ్యాట్లు వేశారు, అది వేశారని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, కూటమిలో నుంచి జగన్ కోసం విపరీతమైన జనం వస్తున్నారు, ఆ జనం ఏంటిరా బాబు అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. సో గ్రీన్ మ్యాట్లు ఆ మ్యాట్లు అనడానికి లేదు. ఇంకా గ్రీన్ మ్యాట్లు అంటే ఇంకా పబ్లిక్ కూడా వెంటబడి కొట్టేటట్టుగానే ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలను దాచిపెట్టి మీరు ఆ రకంగా చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్నది. ఇది చూడండి, ఇది ఇంకా ఇదిగో కొడాలి నాని, అంటే కొడాలి నాని పార్టీ మారుతున్నాడు, కొడాలి నాని ఇంకా జగన్కు దూరం అయిపోయాడు ఏదైతే అంటారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో కూడా సమాధానం చెప్తుంది. ఇదిగోండి, సభకు వచ్చినటువంటి జనం, మన గ్రీన్ మ్యాట్లు ఏం లేవు. అందుకే గ్రీన్ మ్యాట్లు ఆర్టిఫిషియల్లో ఏదైతే చెప్తా ఉంటారు కదా, అందుకే నేను విజువల్స్ చూపిస్తున్నా. ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్ తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తారని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తారని తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఏ రేట్లకు సబ్సిడీ ఇస్తారన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను.
ఇది గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వీడియో వచ్చినప్పుడు చెప్తాను నేను. ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన రూపాయలకి కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని, చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇదిగో హైలైట్ స్పీచ్ అంటే ఇదే. హామీ ఇస్తా ఉన్నారు, మీరందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నారు. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేసరికి మళ్ళీ 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్షన్ పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ లో కూకటి వేలతో నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ లీడర్ మాట్లాడడం ముఖ్యం కదా, ఆ మాటలకు అక్కడి నుంచి వచ్చేటువంటి రియాక్షన్ కూడా చాలా ముఖ్యం. సో ఆ రియాక్షన్, జగన్ గారి మాస్ స్పీచ్ 2 కూడా ఇక్కడ భీమవరం సభలో మనం చూసాం. అంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది సభ దద్దరిల్లిపోయింది అని చెప్పి. అంటే అదే అంటున్నాను, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామా అనే ఆ రేంజ్లో స్పీచ్ ఉంది. ఈ సభ జరిగింది. సో మీకు చంద్రబాబు నాయుడు గారి సభ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ రియాక్షన్ కానీ జగన్ గారు అడగగానే వాళ్ళు స్పందించిన తీరు మీరు చూశారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇష్టమైన చోటికి ప్రవేశంగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారు ఎట్టొస్తుంది అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్ అయినా ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మాట్లాడితే అడిగి చప్పట్లు కొట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వాళ్ళకు మంచి జరిగి ఉంటే కనుక ఆ మాట అనగానే, అంటే అసలు మాట్లాడక ముందే చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే చప్పట్లు కొడతారు, చేతులు ఎత్తి మొక్కుతారు. ఇది జనరల్గా చంద్రబాబు గారే కాదు, ఏ లీడర్ ఉన్నా కూడా జరిగేటువంటి ఇది. అంటే అక్కడ జగన్ గారి సభ సక్సెస్ అయిందనడానికి ఈ వీడియో క్లిప్పింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే ఎట్లా కొడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన వచ్చిందంటే తన ఆయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీబీటీ కింద 2,73,756 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ కింద 1,84,604 కోట్ల రూపాయలు. ఇట్లా మొత్తం ఎక్కడ అవినీతి లేకుండా ప్రజలకు మేలు చేశాడు కాబట్టి అదే గర్వంతో, అదే ధైర్యంతో పబ్లిక్ ముందుకు వెళ్ళి చెప్పగలుగుతున్నాను, నేను ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి, మళ్ళీ ఇప్పుడు మీరు కష్టాలు పడతా ఉన్నారు, మీ కష్టాలు నేను చూశాను, విన్నాను, మీకోసం నేను ఉన్నాను, ఖచ్చితంగా వస్తాను, సీఎం సీట్ మీద కూర్చుంటాను, ఈ సిండికేట్లందరూ కూడా లేకుండా చేస్తాను, మీ జీవితాలు మారుస్తాననే నమ్మకం, గర్వంగా ఎందుకు చెప్తారంటే ఈ మంచి చేస్తేనే చెప్పగలరు. ఇప్పుడు ఆ ముఖ్య ఇక్కడ చెప్పట్లే, వీళ్ళు చేస్తున్నదంతా జగన్ గారిని బ్లేమ్ చేయడమే. అది నేను చెప్పడం కాదు, అది జరుగుతున్న మాట. అది ఇప్పుడే చెప్తా చూడండి. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడితే వాళ్ళ కుమారుడు ఎక్కడ పోతున్నాం అంటే మీ బాబాయ్ చంపేశారు, అక్కడ ఆయనే చంపించాడు, వాళ్ళ బాబాయ్ని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడే నేను చెప్పాను, ఈ గడపమైన నేను చెప్పాను, కడపలో నేను పాదయాత్ర చేసినప్పుడు చెప్పాను, సొంత బాబాయ్ లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. అంటే ఎక్కడ పోతున్నాం అంటే మీ బాబాయ్ చంపేశారు. చూడండి ఎంత దుర్మార్గం. చూడండి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు,
సిబిఐ ఎంక్వైరీ మీరు వేయించుకోవచ్చు మళ్ళీ కావాలంటే. మీరు ఆ కేసును నాంచాలన్న ఉద్దేశంతో మళ్ళీ వేసినా కూడా సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, జగన్ గారికి భారతి గారికి ఎలాంటి సంబంధమే లేదని కుండ బద్దలు కొట్టి చెప్పింది. కోర్టు తీర్పులన్నా గౌరవం లేదు. జరగకపోయినా జరిగిందని చెప్పి బ్లేమ్ చేసి మాట్లాడతాం. ఎన్ని రోజులని ఇట్లాగే మా కడపకు వెళ్తే అదే మాట, నువ్వు ఇక్కడ కాకినాడ వెళ్తే అదే మాట, విశాఖ పోతే ఎక్కడికన్నా వెళ్ళండి ఇదే మాటలు. మీరు చేసిన మంచి చెప్పండి అయ్యా. నిన్న జగన్ గారు చెప్పిన విషయం కూడా ఏంటి, అక్కడ మత్స్యకారులను అక్కడికి వెళ్ళినప్పుడు సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించి యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కేసు పెట్టారు సెక్షన్లో అని చెప్పి జడ్జి గారు తిట్టిన తర్వాత మార్చారనే విషయం చెప్పాడు. సో వీళ్ళేమో ఈ రకంగా అబద్ధాలతో కాలయాపన చేస్తూ ఉన్నారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి, వారి సమస్యలకు నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ, వీరి తప్పులను ఎత్తి చూపుతూ, వీళ్ళు మెడలు వంచేటువంటి కార్యక్రమాలు చేస్తూ, భవిష్యత్తులో నేను వస్తే ఏం చేస్తానో మీకు అండగా ఉండి మీ భవిష్యత్తులు మార్చడానికి అనేటువంటి విషయాలపైన వారికి ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జనాలు ఆ రేంజ్లో వస్తున్నారు. ఆ రేంజ్లో జనాలు వస్తున్నారు కాబట్టి మరి గతంతో పోలిస్తే ఈరోజు జరిగినటువంటి భీమవరం సభ 100కి 200% సక్సెస్ అయింది. కాబట్టి జగన్ గారిని వింటేజ్ జగన్ గారిని చూస్తామని చెప్పి మాస్ స్పీచ్ అని సభ దద్దరిల్లింది అనేటువంటి కామెంట్స్ ఎక్కువగా ఈరోజు వినిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు ఈరోజు భీమవరం టూర్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.